శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి ప్రధానంగా తృతీయ స్థానంలో రవిగ్రహ ప్రవేశంతో వీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క ప్రయత్నానికి అటు ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, మిత్రుల సహకారం కూడా లభించడం వల్ల చాలా ధైర్యంగా మీరు మీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడానికి జరుగుతుంది. అది కొత్త ఉద్యోగ ప్రయత్నం అయినా అవ్వచ్చు, ఏదైనా కొత్త వ్యాపార ప్రారంభం అయినా దానికి తగు ప్రయత్నాలు చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల్లో మీకు కొంతమంది పరిచయమై వాళ్ళు మీకు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ వెళ్ళిన ప్రతి చోట విజయ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. దానికి అదనంగా శుక్రుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం వల్ల ఈ జాతకులకి చాలా ధైర్యం పెరుగుతూ ఉంటుంది. స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు కొనాలనే మీ ఆలోచన పెరుగుతూ ఉంటుంది. మాతృ సహకారం లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చక్కని విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మీరు ఏదైనా సినిమా రంగంలో కానీ, ఈ కళారంగానికి సంబంధించిన వాటిలో కానీ, ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ రంగాల్లో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలతో పాటు వివాహ ప్రయత్నాలు కూడా ఫలించడం, మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పుట్టింటి వారిని సహకారం కూడా మీకు ఈ సమయంలో లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చాలా కాలంగా ఏదైనా దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ, విద్య కొరకు కానీ, ఉద్యోగం కొరకు కానీ, వివాహం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది ఈ శుక్రగ్రహ అనుగ్రహంతో. ఇక ప్రధానంగా గురువు 5వ స్థానంలో ఉండడం వలన ఇది విద్యార్థులు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఫైనల్గా వారి యొక్క గమ్యస్థానాన్ని చేర్చుకోవడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా మీకు సహకారం లభిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా విదేశంలో చదువుకోవాలన్నా, ఏదైనా పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలన్నా దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం ప్రభుత్వం వారి దగ్గర నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ మీకు విద్య ఆటంకం లేకుండా ఆర్థిక పరమైన సహకారం ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రాశి యందు ఉన్నటువంటి రాహుగ్రహం మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో రాంగ్ డైరెక్షన్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు. తొందరగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో కొన్ని అక్రమ మార్గాల్లోకి వెళ్ళడం కానీ, అలాగే కొన్ని అక్రమ మార్గాలు మీరు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా కాలేజీలో సీటు కాకుండా వేరే బ్యాక్ డోర్లో సీటు సంపాదించడం కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని సర్టిఫికేట్లు జత చేయడం కానీ, ఈ విధంగా కొంత రాంగ్ సలహాలు మీకు లభిస్తూ ఉంటాయి. మీ ఆలోచన కూడా సులువుగా మీరు పొందాలనే ఉద్దేశంతో కొన్ని పొరపాట్లు కూడా మీతో చేయించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఆ పొరపాట్ల వల్ల మీ పని పూర్తయినా దాని తర్వాత దాని పర్యవసానం చాలా విపరీతంగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా మీరు అటువంటి ప్రయత్నాలు చేయకుండా మీకున్న టాలెంట్తో ఏది ఒరిజినల్లో దానికోసమే ప్రయత్నం చేయాలి తప్ప అక్రమ మార్గాలు వెళ్ళడం వల్ల ఏంటంటే అది టోటల్గా జీవితాన్ని నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు సీరియస్గా గమనించవలసి ఉంటుంది. అయితే ఆర్థిక విషయాల్లో ధనస్థానంలో శని, కుజ, బుధ గ్రహాల ప్రవేశంతో ఈ కుటుంబ సమస్యలు మీకు చాలా విపరీతంగా ఇబ్బంది పెడతా ఉంటాయి. ధనం ఉన్నప్పటికీ కూడా అది ఖర్చు పెట్టడానికి కానీ, దాన్ని వాడుకోవడానికి కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు స్థిరాస్తి అమ్మినా కూడా అది మీ చేతికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటాయి. వచ్చినా కూడా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వలన ఆ పని పూర్తి అవ్వలేకపోవడం, ఈ విధంగా కుటుంబ సభ్యులు అనేక విధాలుగా మీకు ఇబ్బంది పెడతా ఉంటారు. ఏదైనా కుటుంబ విషయాల్లో ముందు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏదైనా ముందు మీరు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీ కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు వారు 100కి 100 పాలు వ్యతిరేకించడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు నష్టపోయినా పర్లేదు కానీ వారు నష్టపోకుండా చూడడం వల్లే ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి కర్తవ్యం. అంటే వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకోవాలి తప్ప మీ మాట చెల్లడానికి ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేదు. ఆ చెల్లడానికి ప్రయత్నం చేస్తే
మరిన్ని ఇబ్బందులు ఫ్యూచర్లో రావడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మధ్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.